హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెడితే అనే పాటకు ఎంత పాపులారిటీ, ఎంత ఇమేజ్ వచ్చిందో ఆ పాటకు, కాలాపాష తాతకి కుర్చీ మడత పెడితే తాతకి ఎంత ఇమేజ్ వచ్చిందో అంత ఇమేజ్ తెచ్చుకున్న కుర్చీ మడత పెడితే తాతకు పాపం చాలా ట్రోల్ చేస్తుర్రు. ఆ తాతని చాలామంది ట్రోలింగ్ చేస్తుర్రు. అలా చేయకండి అబ్బా. ఎందుకంటే నేను ఎందుకు ట్రోల్ చేయొద్దన్నానంటే, ఒక చిన్న స్థాయి పేదరిక బిడ్డ కుర్చీ తాత, కాలాపాష తాత. ఆ తాత ఆయన చాలా కష్టాలు పడ్డాడు, ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. చాలా పేదరిక స్థాయిలో ఉన్న కాలాపాష తాత ఇంటర్మీడియట్ చదివిండంట. ఆ కాలంలోనే ఇంటర్మీడియట్ చదివిండు. ఆయన కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా మాట్లాడుతాడు. హిందీ అంటే పర్ఫెక్ట్ వాళ్ళ మదర్ లాంగ్వేజ్ మాట్లాడుతూనే ఉన్నాడు. కాలాపాష తాత పాపం ఎవరో తాగి పడేసిన ఎంగిలి బీడి పీక ముక్కలు కూడా తాగిండు. తిండి లేని రాత్రులు గడిపిండు, పస్తులు గడిపిండు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన చాలా పేదరికంలో ఉన్న కాలాపాష తాత ఈరోజు కుర్చీ మడత పెడితే అనే ఒక బూతు డైలాగ్ ద్వారా యావత్తు ప్రపంచానికి తెలిసిపోయిండు. మన తెలుగు సమాజం ఏడు వరకు ఉంటుందో ఆడి వరకు కుర్చీ మడత పెడితే తాత ప్రపంచం మొత్తం తెలిసిపోయిండు. ఆయన ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిన తాత. ఆయనకు ఉంటాయి కావచ్చు, నాకు తెలిసి ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. 70 సంవత్సరాల వయసులో ఒక సెలబ్రిటీ అవ్వడం అంటే అసలు నాటే జోక్ అది. అలాంటిది ఆ విషయం పక్కన పెడితే, ఈ కాలాపాష తాత తన వ్యక్తిగత ఇంటర్వ్యూలో తన భార్యను పెండ్లాడిన విషయాన్ని, తన బావమరిది ఇంటికి వెళ్తే ఈయన మీద కాలాపాష తాత మీద రియాక్ట్ అయిన విధానాన్ని చెబుతూ కుర్చీ మడత పెట్టి అని ఒక బూతు పదాన్ని వాడిండు. ఆ బూతు పదాన్ని యూట్యూబ్ ఛానళ్ళు చాలా వైరల్ చేయడం వలన ఆ పదాన్ని ప్రతి ఒక్కరు వాడిండు రీల్స్. కుర్చీ మడత పెడితే అన్న డైలాగ్ కొట్టిన కాలాపాష తాత యొక్క డైలాగ్ను కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే అమ్మని చూడడానికి. ఆమెకు 3 అన్నదమ్ములు, మెంటల్ నా కొడుకులు. నేను ఇంటి వరకు మా అమ్మ ఏడుస్తుంది. ఏమైందమ్మా అంటే చెప్పకుండా పోయిందిరా అన్నది. సరే ఓకే, డోంట్ వరీ, ఏమైనా డబ్బులు ఉన్నాయా లేవు అన్నది. బయటికి పోయినా ఒక 500 జేబులో పెట్టుకున్నా. 1/2 కిలో కారపొడి తీసుకున్నా మేడం, 2 జేబులలో పోసిన. ఒక బ్లేడ్ కొన్నా, 2 ముక్కలు చేసిన, 2 దవడలలో నూకినా. అప్పుడు నేను బీర్లు తాగేది. 2 బీర్లలో ఒకటి తాగినా, ఒకటి బొడ్లో పెట్టుకున్నా. అప్పుడు రిక్షాని పిలిచిన, ఇంటి ముంగడి పోయినా, వాళ్ళ ఇంటి ముంగడికి. గేటు బటన్ వచ్చిన బాబాయ్, గేట్ ఓపెన్ చేసింది ఎవరు? నా భార్య చెల్లె, మన మరదలు. బాయ్ బేబీ అన్న, దడుచుకొని కింద దడిచిపోయింది. నా భార్య బయటికి వచ్చింది, మంచిగిన్ బాబాయ్ కిదోరాయ్ అన్నది. చలో అన్న. అరే బయట పోయి అంటే నా బామర్ది లోపట్టున్నాడు, పెద్ద బామర్ది, 3 బామర్దులు. గొడ్డలు ఎందుకు వచ్చిండమ్మా? నా మరదలు అప్పుడు మడత కుర్చీలు రేకుయి, నా మరదలు తీసుకొచ్చి కుర్చేసింది. వాడు గడ్డపర తెస్తే ఆ కుర్చీని మడతబెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. అరే అయ్యవ్వ కుక్క కొడుకును, కమ్మగా ఉన్నావో కేలా అవుతా, మౌస్ కడుపు నింపుతా. ఎక్కువ హెరాస్మెంట్ చేసినావు అనుకో, ఇట్టాసే సైలెన్సర్ మేము మారుతాం, సాలే మరికే మర్జాతా భయన్కే లోడే చల్ హట్ అనగానే నా భార్య నకాబ్ వేసుకొని బ్యాగ్ వేసుకొని సప్లైగా బయటకు వచ్చింది. రీల్స్లల్లా యూట్యూబ్లల్లా ఏదైనా పంచ్ డైలాగ్లల్లా, ఇక జబర్దస్త్ వేదిక పైన కూడా జబర్దస్త్ వేదిక వాళ్ళు కూడా ఆ బూతు పదాన్ని వాడిండు చాలా. ఈ ఆది కూడా చాలాసార్లు వాడిండు, రాంప్రసాద్ కూడా చాలాసార్లు వాడిండు. అట్లా అంత చిన్న స్థాయి పేదరికంలో ఉన్న తాత తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక సంఘటనతో మాట్లాడుతూ కుర్చీని పోల్చుకొని డైలాగ్ కొట్టిన సందర్భంలో ఆ బూతు పదాన్ని వాడితే ఈరోజు ఆ బూతు పదానికి ఉన్న వాల్యూ ఇప్పుడు ఏ పదానికి లేదు. బూతు పదాలకు ఉన్న వాల్యూ ఇప్పుడు సమాజంలో దేనికి లేవు. బూతు పదాలే ఇప్పుడు ట్రెండింగ్ వర్డ్స్ అవుతాయి. మీకు అర్థమైతే ఉంటుంది. నా మంచి పదాలకి ఇప్పుడు ట్రెండింగ్ లేవు, మంచి పదాలు అనేవి ట్రెండింగ్లో లేవు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పదాలన్నీ కూడా బూతు మాటలే. ఎంత బూతులు ఎక్కువ మాట్లాడితే ఆ బూతు మాటలకు అన్ని డబ్బులు వస్తాయి అన్నమాట. సినిమాలలో డబ్బులు వస్తాయి, సోషల్ మీడియాలో డబ్బులు వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో డబ్బులు వస్తాయి, ఫేస్బుక్లో డబ్బులు వస్తాయి, జబర్దస్త్ లాంటి స్క్రిప్టులో కూడా డబ్బులు వస్తాయి. బూతు పదాలకు అంత డిమాండ్ ఉన్నది ఇప్పుడు. బూతు పదము అని చెప్పి బూతులు మాట్లాడటోని తక్కువ అంచనా
చేయకుర్రి. బూతులు మాట్లాడేటోడు ఇప్పుడు సెలబ్రిటీ అన్నమాట సమాజంలో. ఈ దౌర్భాగ్యం వచ్చింది, ఈ హీనమైన పరిస్థితి ఇప్పుడు సమాజంలో వచ్చింది. దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ దుస్థితి. ఓన్లీ మన తెలంగాణలో కనిపిస్తుంది. ఎందుకంటే మంచి మాటలు చెప్పి మోటివేషన్ క్లాసులు చెప్తే ఎవడు వినడు. బూతు మాటలు ఎక్కువ మాట్లాడినోడే సెలబ్రిటీ, పాపులారిటీ తెచ్చుకున్నవాడవుతాడు. వాడు బూతు మాటలు మాట్లాడేటువంటి డైలాగులు తీసుకొని, ఆ చిన్న పదాన్ని తీసుకొని, ఈ పాటలు రాసే రైటర్సు పాటను డెవలప్ చేసుకొని దానికి ఒక ట్యూన్ కట్టుకొని దానికి అద్భుతమైన ధూమ్ ధామ్ మ్యూజిక్ ఇచ్చుకొని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తాను బూతు మాటల పదాలు తీసుకొని. ఉదాహరణకి చిరంజీవి గారి గాడ్ ఫాదర్లో ఒక బూతు డైలాగ్ పాటతో వచ్చింది. ఇప్పుడు మన కాలాపాష తాత, కుర్చీ తాత వాడిన డైలాగ్తోని మహేష్ బాబు సూపర్ స్టార్. ఆయన ఒక ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న స్టార్ మహేష్ బాబు. ఆయన నాటే చిన్న హీరో, చాలా పెద్ద హీరో, చాలా పెద్ద హీరో. చనిపోయిన కృష్ణ గారు సూపర్ స్టార్ గారి కొడుకు ప్రిన్స్ మహేష్ బాబు ఇంత పెద్ద స్టార్ అండి. ఆయన తెలంగాణ, టాలీవుడ్లో, తెలుగు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పెద్ద సూపర్ స్టార్. అంత ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ బూతు పదాన్ని తన సినిమా పాటలో వాడుకుంటారు అని తమన్ చెప్పినప్పుడు ఆయన ఎందుకు అబ్జెక్షన్ చేయాలో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే నిజం చెప్తున్నా, మహేష్ బాబు గారి వ్యక్తిగత జీవితం క్లీన్ షీట్. మహేష్ బాబు గారు అంత డిగ్నిటీగా డెడికేషన్తో వర్క్ చేస్తూ ఆయన పని ఆయన చేసుకోబోతాడు. ఎక్కడ వివాదాలలో కానీ కానీ ఉండడు. ఆయన వర్క్ అంతే. అలాంటి మహేష్ బాబు గారు ఈ బూతు పాదాన్ని తన సినిమాలో వాడతాను అన్నప్పుడు ఆయన ఎందుకు అబ్జెక్షన్ చేయలే? అసలు మహేష్ బాబు గారిని ఒప్పించింది ఎవరు? అసలు మహేష్ బాబు గారు వెనకాల మహేష్ బాబు గారి గురించి కూడా చాలా ట్రోల్ జరుగుతుంది. మహేష్ బాబు గారి పైన సినీ వర్గాలు కూడా అయ్యో ఎందుకు ఈ పదం పెట్టుకున్నాడు, ఎందుకు ఇంత గలీజ్ మాట అని చెప్పేసి అనుకుంటాను. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా కొంతమంది ఏంది బూతు మాటలు అని చెప్పేసి అనుకుంటాను. కానీ తమన్ మా సంగీత డైరెక్టరు తమను ఈ కాలాపాష తాతను కలుసుకొని, తాత నువ్వు మాట్లాడిన ఈ రెండు అద్భుతమైన సువర్ణమైన ఆనిముత్యాలను, ఈ బూతు పదాలు ఇప్పుడు మా సినిమాలో సువర్ణమైన ఆనిముత్యాలు కాబోతానే. ఈ ఆనిముత్యాలను 2 లైన్లు తీసుకుంటాననే కూర్చి మడత పెట్టి దెంగితే ఆయన పదాన్ని తీసుకుంటాననే. మరి ఏమంటావే అంటే, తీసుకో బిడ్డ తీసుకో, నీకంటే ఎక్కువేమున్నది. ఎందుకు ఎక్కువేమున్నది అంటే, మా తాత పాపం జీవనాధారం ఏం లేదా, తాత చాలా కురువృద్ధుడు కాబట్టి ఇక తాత ఏం చేస్తాడు, తీసుకోమంటాడు. కాబట్టి చాలామంది అనుకుంటారు కదా తాతకు కోట్లు వచ్చి ఒడిలా పడ్డారా, కూర్చి మడత పెట్టి అనే పాట ఎంత హిట్ అయిపోయింది. అది ఒక్కసారి ట్రీజర్ రిలీజ్ అవుతూనే యూట్యూబ్లో కొన్ని మిలియన్ వ్యూస్ కొలగొట్టిందండి. కొన్ని మిలియన్ వ్యూస్ దెబ్బతోని ఆ వ్యూస్ ద్వారానే ఆ సినిమా వాళ్ళకి దగ్గర ఒక 20-30 లక్షల రూపాయలు ఇచ్చిపడ్డాయి. ఆ పాట కొట్టడానికి, సంగీతాన్ని కొట్టడానికి ఆ పాటకు అయిన ఖర్చు కంటే 10 రెట్ల డబ్బులు ఎక్కువ వచ్చినాయి. ఆ పాట మొత్తం ఫుల్ పాట వదిలేసారు. దగ్గర 3 కోట్లు వసూలు చేసిందంట ఆ పాటతోని అంత హైప్ తెచ్చుకున్న తమను, ఆ పాట రాసిన వాళ్ళు, ఆ పాటలో యాక్ట్ చేసిన మహేష్ బాబు గారు, శ్రీలీల, వీళ్ళకి ఎంత పేరు వచ్చిందో కాలాపాష తాతకు కూడా అంతే పేరు వచ్చింది అన్నది కూడా వాస్తవం. కాలాపాష తాతకు మరి ఇంత మంచి బూతు సువర్ణ అక్షరాలు కాలాపాష తాత నోట్లోకి వెళ్ళి వచ్చినాయి కానీ కలంలోకి వెళ్ళి రాలే. నోట్లోకి వెళ్ళి వచ్చిన ఈ బూతు పదాలకు ఎంత వెలగట్టుంటారు, ఎంత డబ్బులు ఇచ్చుంటారని ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. వెబ్ న్యూస్ పేపర్లో అదే చర్చ. అంతెందుకండి, మన సాక్షి పేపరు పక్క రాష్ట్రం ఏపీ సీఎం జగన్ గారి సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో అయితే కాలాపాష తాతకు అతి తక్కువ పైసలు ఇచ్చిర్రు. తమన్ 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. కాలాపాష తాతను ఆగం చేసిర్రు. అంత బూతు పదాలు అందించిన కాలాపాష తాతని పట్టించుకోకుండా 5,000తో ఇచ్చి తమన్ చక్కదిద్దుకున్నాడు అని చెప్పేసి అన్నారు. తప్పు. ఈ బాక్స్లో మీరు ఒకసారి చూడండి. ఈ బాక్స్లో కాలాపాష తాతే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పిండంటే, కాలాపాష తాతకు తమన్ అంట 1,00,000 రూపాయలు ఇచ్చిందంట. 1,00,000 రూపాయలు తమన్ గారు ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ తమను, గుంటూరు కారం సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమను 1,00,000 రూపాయలు కుర్చీ మత పెడితే అనే బూతు మాటకి కుర్చీ తాతకచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అదేవిధంగా ఈ బూతు మాటలు తీసుకొని ఇంటర్వ్యూ చేసిన ఆర్టీవీ ఛానల్ వాళ్ళు 5,000 ఇచ్చారు కుర్చీ తాతకి. అదేవిధంగా సుమన్ ఛానల్ వాళ్ళు కుర్చీ మడత పెడితే పాట రిలీజ్ అవుతూనే కాలాపాష తాతని ఇంటర్వ్యూ తీసుకున్నారు, వాళ్ళు ఒక 5,000 ఇచ్చారు. ఇట్లా అందరూ 5,000 యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేసే వాళ్ళందరూ ఇచ్చారు.
కుర్చీ మడత పెడితే తాత చెప్పిండు, సంగీత దర్శకుడు తమనిచ్చిన ₹1,00,000 నేను ఎవ్వరికి ఇవ్వలే, ఆ పైసలు నేను ఆగం చేసుకోలే, నా యొక్క అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా, రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా, దయచేసి ట్రోల్ చేయకండి, నన్ను దయచేసి ట్రోల్ చేయకండి బిడ్డ, నాకు ఎవ్వరు అన్యాయం చేయలే, ఏ ఛానల్లో వాళ్ళు అన్యాయం చేయలే, ప్రతి ఒక్కరు నాకు సహాయం చేసిన వాళ్ళే, ఈ తమన్ గారు కూడా నాకు సహాయం చేసిన వారే, మహేష్ బాబు గారితో కలిసి నటించి స్టెప్లు వేసే అవకాశం వచ్చిండే, కొద్ది ఛాన్స్ మిస్ అయింది, దేవుడి దయవలన భగవంతుని దయవలన ఆ ఛాన్స్ కూడా నాకు అత్తది కావచ్చని కుర్చీ మడత పెడితే తాత కాలాపాష తాత ఆశాభావం వ్యక్తం చేస్తాను. దయచేసి నేను చెప్తానా, కుర్చీ మడత పెడితే తాత మీద ట్రోల్ చేయకండి ప్లీజ్. ఎందుకనంటే ఆయన చిన్న స్థాయికి ఎదిగిన తాత, ఆయన నోటి మాటలలో ఉన్న చెడు మాటలతో ఎదిగిన తాత. భూప్రపంచంలో ఎవ్వడు కూడా టాలెంట్తోని, స్కిల్తోని, ఎంటర్టైన్మెంట్తోని, స్కిల్ రైటింగ్తోని, లిరిక్స్ రైటర్గా, సినిమా డైరెక్టర్గా ఎదిగినోడు ఉన్నాడు కావచ్చు, కానీ బూతు మాటలు మాట్లాడి స్టార్ ఫేమ్ తెచ్చుకొని ఫేమస్ అయిపోయి ఒక మంచి సెలబ్రిటీ హోదా పొందిన వారంటే ఒక్కరే ఒకరు కుర్చీ మడత పెడితే తాత. బూతు మాటలు మాట్లాడి వన్ నైట్ ఒకటే ఒక రాత్రి లో తాత మంచి పబ్లిక్ ఫిగర్ అయిపోయాడు, మంచి సెలబ్రిటీ అయిపోయాడు. తాతను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. తాత మాటలు వినడానికి ఎన్నో యూట్యూబ్ ఛానల్ మూతికాడ మైకులు పెట్టి చూస్తానే, తాత మాట్లాడు, 2 మాటలు మాట్లాడు అని మరి ఆ బూతు మాటల డైలాగ్ను కొట్టించుకొని వాళ్ళు వ్యూస్ తెచ్చుకుంటారు. అలాంటి తాతను మరి యూట్యూబ్ ఛానల్ కాపాడుకోవాలి కదా, తాతను అట్లా ట్రోల్ చేయొద్దు కదా, తప్పు కదా. తాతకు మళ్ళీ చెబుతున్నా, తాతకు రెమ్యునరేషన్లా ఎవ్వడు మోసం చేయలే. గుంటూరు కారం మిర్చు సినిమా ఉన్నది కదా, గుంటూరు కారం సినిమా యూనిట్ వాళ్ళు తాతకు సంగీత డైరెక్టర్ తమన్ గారు ₹1,00,000 ఇచ్చారంట, న్యాయమే చేశారు. తాతకు 2 మాటలు బూతు మాటలు ₹1,00,000 అంటే ఇవి ఎక్కువ పైసలే, అవి తక్కువ పైసలు అయితే కాదు. 2 మాటలకు ₹1,00,000 ఇచ్చారు నాయన. నేనే షాక్ అయినా. 2 బూతు మాటల విలువ 2 కూర్చి మడత పెట్టి దెంగితే అని మన 2 మాటల బూతు విలువ ₹1,00,000 అంటే ₹1,00,000 అక్షరాల ₹1,00,000 పలికినాయి బూతు మాటలు. నా మాటలు మీకు అర్థమవుతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి టాపిక్తోనే నేను మాట్లాడతా. డైలీ నా కాంటెంట్ నిత్యం జరిగే విషయాలపైన, నిత్యం జరిగే సామాజికమైన వర్తమాన విషయాలపైనే నా ఛానల్ నడుస్తుంది. ఆ ఛానల్లో అవే కాంటెంట్ వస్తాయి. ఏదైనా కూడా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఎక్కడ విషయాలైనా కానీ, అవి రాజకీయ విషయాల, సినిమా విషయాల, నా పర్సనల్ విషయాల, సమాజం విషయాల, అన్నీ మీకు ఎవ్రీడే వస్తూనే ఉంటాయి. కానీ మళ్ళొక మాట చెప్తాను, ఒక బూతు మాట ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పలికిన వెల ఎంత తెలుసా? దాని ఖరీదు ₹1,00,000. కుర్చీ మడత పెడితే అనే బూతు మాట ఇప్పుడు సమాజంలో బూతు మాటలకే విలువ ఎక్కువ. కాబట్టి సమాజంలో డబ్బులు సంపాదించాలంటే బూతులు మాట్లాడాలి. ఆ బూతులు ఏదో ఒక రోజు వైరల్ అవుతాయి. వైరల్ అయిన బూతు మాటలన్నీ సినిమా రైటర్స్ అందరూ తీసుకొని సంగీత డైరెక్టర్స్ వద్దకు వెళ్ళి సినిమా హీరోలకు ఆ మాధుర్యాన్ని వినిపించి వాళ్ళ సినిమాలలో పెట్టుకుంటూ ఒప్పించి సినిమా పాటగా బయటకు వచ్చినప్పుడు దానికి డీజే మిక్స్ యాడ్ చేసి కొడితే అప్పుడు మిర్చి పాట గుంటూరు కారం సినిమా పాటలాగా కుర్చీ మడత పెడతా బీజిఎం వస్తా అంటే అప్పుడు మన పెళ్ళిళ్ళ కాడ పాటలు పెట్టుకొని ఎగరాలి, ఇళ్ళల్లో పాటలు పెట్టుకొని ఎగరాలి, కార్లలో పాటలు పెట్టుకొని ఎగరాలి, బూతు పురాణాలు వినుకుంటా మీ షోలో బూజు పట్టించుకోవాలి. అంతే తప్ప భక్తి గీతాలు వినద్దు, ఏ మంచి సాంగ్స్ వినాలి, సమాజానికి పనికి వచ్చే ఏ మంచి ముచ్చట్టు కూడా వినకండిరా, మీరు బూతు మాటలు వినే చెడిపోర్రి అని చెప్పి సినిమాలు మనకు సందేశాన్ని ఇస్తాయి. సినిమాలు మనకు వర్తమానాన్ని ఇస్తున్నాయి. సినిమాలు మనకు మెసేజ్ని ఇస్తాయి. కాబట్టి మీరు అలానే బూతు మాటలు విన్నంత కాలం ఆ సినిమా హీరోలు, ఆ డైరెక్టర్లు, ఆ పెద్దోళ్ళు కోట్లు మన బూతు మాటలతో పైసలు సంపాదించుకొని బూతు మాటలు మాట్లాడినోనికి ఒక ₹1,00,000 మొఖాన పడేసి మన మూతి మూపిచ్చేసి వాళ్ళు ట్రెండింగ్లో ఉంటారు. బూతు మాటలు మాట్లాడినోడు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో ఉంటాడు. ఇది ఈరోజు నేను మాట్లాడిన టాపిక్. ఓకే, మన ఛానల్లో నేను మాట్లాడిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, నన్ను ప్రేమించి ఇష్టపడి 30 మంది సబ్స్క్రైబ్ చేశారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా మీలాంటి సహకారం, మీలాంటి ప్రేమ నాకు ఇంకా అందాలి. మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలి, కాంటెంట్ ఇంకా చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఛానల్ చూస్తున్న ఒక్కరికి మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరూ కూడా మన ఛానల్ ఇలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి భయ్యా, ఒక లైక్ కొట్టండి. మీ లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది. అంటే థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రశాంత్.